హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. భాగవతంలో చెప్పబడినటువంటి ప్రవర్షణ పర్వతం ఇప్పుడు మనం అధిరోహిస్తూ ఉన్నాము. ఈ ప్రవర్షణ పర్వతం దగ్గరికి జరాసంధుడు దాడి చేసినప్పుడు మధుర పైన కృష్ణ బలరాములు ఇద్దరు మధుర నుంచి బయలుదేరి ప్రవర్షణ పర్వతం దగ్గరికి వచ్చారు. ఈ ప్రవర్షణ పర్వతాన్ని అధిరోహించి వాళ్ళు పైకి ఎక్కారు. అప్పుడు జరాసంధుడు కృష్ణ బలరాములను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఈ ప్రవర్షణ పర్వతం చుట్టూరా కూడా ఆయన సైన్యాన్ని పెట్టి వెతికించాడు. ఎక్కడ కృష్ణ బలరాములు కనిపించలేదు. ఈ పర్వతంలో ఎక్కడో చాలా ఎత్తైన పర్వతం ఇది. 3672 అడుగులు ఎత్తుంది ఇది భూమి నుంచి. చాలా ఎత్తైనటువంటి పర్వతం ఇది ప్రవర్షణ పర్వతం. ఈ ప్రవర్షణ పర్వతాన్ని పైకి ఇక్కడ కృష్ణ బలరాములు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి చాలా సుదూరం నుంచి రావడం వల్ల బాగా అలసట వచ్చేసరికి వాళ్ళకి ఆహ్లాదాన్ని కలిగించడానికి ఇంద్రుడు ఇక్కడ చల్లటి గాలులతో కూడినటువంటి వర్షాన్ని కురిపించాడు. అందుకని ఈ పర్వతం పేరు ప్రవర్షణ పర్వతం అని చెప్పి పేరు వచ్చింది. దీనికి ముందుగా ఈ పర్వతం పేరు రైవత పర్వతం అని చెప్పేసి ఉండేది. ఎందుకంటే రైవత అనేటువంటి మనువు ఆయన ఇక్కడ తపస్సు చేశాడు. తపస్సు చేసి తన కుమార్తె అయినటువంటి రేవతికి తగినటువంటి వరుని కోసం ఆయన తపస్సు చేసినప్పుడు సాక్షాత్తు బలరాముడు ప్రత్యక్షమయ్యి ఆ రైవత మనువుకి ఆశీర్వాదం ఇచ్చి ఏం వరం కావాలో కోరుకున్నప్పుడు నా కుమార్తెను వివాహం చేసుకుని ఆ విధంగా నా జన్మ ధన్యం చేయండి అని అడిగితే అప్పుడు రైవత కుమార్తె అయినటువంటి రేవతిని వివాహం చేసుకోవడానికి బలరాముడు అంగీకరించి ఇక్కడ ఆ రేవతి వచ్చి అంతకు ముందు కల్పంలో ఉన్నటువంటి వ్యక్తి, అంతకు ముందు మన్వంతరంలో ఉన్నటువంటి వ్యక్తి. అందుకని రేవతి చాలా చాలా పొడుగుందనమాట. మరి బలరాముడు వచ్చి వైవస్వతం మన్వంతరంలో ఉన్నటువంటి వాడు. అందుకని బలరాముడు ఏం చేశాడంటే తన యొక్క హలాయుధంతో నాగలితో ఆ రేవతి యొక్క తలపైన నాగలి పెట్టి కిందకు కుదించాడు. అప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉండే ద్వాపరయుగంలో ఉండే వ్యక్తికి ఉండవలసిన ఎత్తుకి ఆ రేవతి వచ్చింది. అప్పుడు బలరాముడు రేవతి దేవిని వివాహం చేసుకొని ఆ విధంగా బలరాముడికి రేవతి రమణుడు అలానే రేవతి నాథుడు అనేటువంటి పేర్లు ఆయనకి ఇక్కడ వచ్చాయన్నమాట. సో ఇదే ఆ రైవత పర్వతం ఇదే. కానీ తర్వాత కృష్ణ బలరాములు ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణ బలరాములకి చాలా చక్కగా ఆహ్లాదకరమైన వర్షం ఇవ్వడంతో ప్రవర్షణ అనేటువంటి పేరు ఈ పర్వతానికి వచ్చింది. ఈ ప్రవర్షణ పర్వతం పైన చాలా ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే మన వృషభదేవుడు పరంపరలో వచ్చేటువంటి జైన్ మతస్థులు వాళ్ళనే ఋషభదేవుడు పరంపరలో ఏమని చెప్తారు అని అంటే శ్వేతాంబరులు దిగంబరులు అని చెప్పేసి 2 వర్గాల వాళ్ళు ఉన్నారని చెప్తారు. ఆ శ్వేతాంబరులకి దిగంబరులకి ఇద్దరికి కూడా జైన మతస్థులకి ఇక్కడ ఈ ప్రవర్షణ పర్వతం చాలా ప్రధానమైనది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి జైన్ దేవాలయం ఏదైతే ఉందో ఈ జైన్ దేవాలయము చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇక్కడ శ్వేతాంబరులు దిగంబరులు ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ చక్కగా ఆ స్వామిని వృషభదేవుని పరంపరలో ఉండేటువంటి ఆ యొక్క మహావీరులు తీర్థంకరులు అంటారు వాళ్ళు. ఆ తీర్థంకరులను ఇక్కడ సేవించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ పర్వతం పైన శిఖరాగ్ర భాగంలో దత్తాత్రేయ మందిరం ఉంది. సో దత్తాత్రేయ మందిరం అనేటువంటిది అది చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. దత్తాత్రేయ అవతారం అని అంటే మనకు తెలిసిందే, భాగవతంలో ఆయన యదు మహారాజుకి అవధూత ఉపదేశం చేస్తాడు. అది ఉద్ధవ గీతలో వస్తుంది. ఆ అవధూత ఎవరో కాదు, దత్తాత్రేయుడు. సో దత్తాత్రేయుడు ఆయన ఇక్కడ ఈ కొండ మీద ఉన్నారు అని చెప్పేసి పైన దత్తాత్రేయ ఆలయం కూడా ఉంది. అలానే అంబికాదేవి ఆలయం కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడికి కృష్ణ బలరాములు వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేశారంటే జరాసంధుడు ఇంత పెద్ద అడవిలో ఎక్కడ కృష్ణ బలరాములను వెతికేది అని చెప్పేసి ఆయన మొత్తం ఈ పర్వతం అంతా కూడా ఏం చేశాడనంటే అగ్ని రగిలించి మంటల్లో కృష్ణ బలరాములు కాలిపోయేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సైనికులు అందరికీ చెప్పేసి కొండ చుట్టూ నిప్పు పెట్టించాడు. అప్పుడు ఆ మంటలు ఎప్పుడైతే పర్వతం పైకి ఎగిసాయో, ఇక్కడ చూడండి మీరు పర్వతం ఎంత ఎత్తులో ఉందో భూమికి, చాలా చాలా సుదూరమైనటువంటి చాలా 3762 అడుగుల ఎత్తులో ఈ పర్వతం ఉందన్నమాట. ప్రవర్షణ పర్వతం అత్యంత ఎత్తైన పర్వతం. సో ఈ అత్యంత ఎత్తైనటువంటి ఈ పర్వతం పైకి ఇక్కడ కృష్ణ బలరాములు వచ్చినప్పుడు చుట్టూరు అంతా కూడా నిప్పు పెట్టేసరికి కృష్ణ బలరాములు ఏం చేశారు, ఈ పర్వతం పై భాగం నుండి అవతల వెనక వైపున సముద్రం ఉంటుంది. సో కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఏం చేశారనంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏది మన హృషికేశ్లో, అక్కడ కొన్ని చోట్ల కాశ్మీర్ దగ్గర బంగీ జంప్ అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు.
ఈ బంగీ జంప్ అనేది కృష్ణ బలరాములు ఎప్పుడో ద్వాపరయుగంలోనే చేశారనమాట. సో అతిపెద్ద ప్రపంచంలోనే ఎత్తైనటువంటి పర్వతం ఈ ప్రవర్షణ పర్వతం పైనుంచి బంగీ జంప్ చేసి వాళ్ళు ఒకే ఒక్క ఆ, ఒకే ఒక్క దుముకులో వాళ్ళు కింద సముద్రం ఒడ్డుకి దూకి ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. పాపం తెలియని జరాసంధుడు ఏమనుకుంటున్నాడంటే ఈ మంటల్లో పడి కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఈ అడవిలోనే కాలి బూడిదైపోయారు అనుకుని అతని సంతోషంతో వెనక్కి వెళ్ళిపోయాడు. కృష్ణ బలరాములు సురక్షితంగా వాళ్ళు ద్వారకాకి చేరుకున్నారనే విషయం అతనికి తెలియదు అనమాట. సో అట్లా ఈ కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఈ పర్వతం పైన ఈ అద్భుతమైన లీలలు చేశారు కాబట్టి పర్వషణ పర్వతం అని చెప్పన్నారు. తర్వాత కాలంలో దీనిని గిర్నార్ పర్వతం అని చెప్పన్నారు. ఈ పర్వతంలో భారతదేశంలో అత్యంత ఎక్కువగా సింహాలు సంచరించేటువంటి అడవి ఇదిగో ఈ పర్వతం అనమాట. ఈ పర్వతం ఈ అడవులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా దట్టమైనటువంటి అడవులు. చూడండి అక్కడ పర్వతం మధ్యలో ఒక పెద్ద సెలయేరు కూడా కనిపిస్తూ ఉంది చూడండి పర్వతాల మధ్యలో. సో ఇక్కడ ఏంటంటే ఈ అడవి మొత్తం కూడా ఇది సింహాలు సంచరించేటువంటి ప్రాంతం. ఇది భారతదేశంలో అత్యధికంగా సింహాలు సంచరించే ప్రాంతంగా చెప్తారు ఇది. సో ఇక్కడ బలరాముడు ప్రత్యేకంగా ఈ రేవతి దేవిని అనుగ్రహించాడు. ఇదే ప్రాంతంలో ఈ గుజరాత్ రాష్ట్రానికే అత్యంత గొప్ప భక్తుడైనటువంటి నరసింహ మెహతా ఆయన ఈ ప్రాంతంలో ఉండి అనేక భక్తి సంకీర్తనలు రాశారన్నమాట. ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఆయనకి ఈ గిర్నార్ అడవుల్లో ఉండేటువంటి ఒక శివాలయంలో ఆయనకి అద్భుతమైనటువంటి సాక్షాత్కారం కలిగింది. 7 రోజుల పాటు ఆ శివాలయంలో ఆయన కూర్చొని ఆ శివనామాన్ని ఆయన చేసినప్పుడు 7వ రోజు చివరిలో శివుడు ఆయనకి స్వయంగా దర్శనమిచ్చి నీకు జీవితంలో అత్యంత గొప్పదైనటువంటిది ఏదైనా కోరుకో అని చెప్పి అన్నప్పుడు ఆయన చెప్పాడు, ఏది పొందితే ఇంకా మళ్ళీ తిరిగి ఏది పొందవలసిన అవసరం లేదనుకుంటామో అది నాకు ఇవ్వండి అని అడిగాడు నరసింహ మెహతా. అప్పుడు శివుడు ఆయనకి కృష్ణ భక్తి ఒక్కటే ఈ ప్రపంచంలో, అది పొందిన తర్వాత ఇంకా ఏది అవసరం లేదనిపిస్తుంది, ఆ కృష్ణ భక్తి నీకు ఇస్తానని చెప్పి శివుడు ఈ పర్వత ప్రాంతాల నుంచి నరసింహ మెహతాను తీసుకొని స్వయంగా బృందావనానికి వెళ్ళి ఆ బృందావనంలో కృష్ణుడి యొక్క లీలా స్థలాలన్నీ కూడా చక్కగా దర్శనం చేయించి ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆ దివ్యమైనటువంటి కృష్ణలీల స్థలాలన్నీ చూపించుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వదిలి నీకు నిరంతరం కూడా భగవంతుని కీర్తించేటువంటి గొప్ప సంకీర్తనలు చేసేటువంటి వరం ఇస్తున్నాను అని చెప్పి అనుగ్రహించాడు. అప్పటి నుంచి నరసింహ మెహతా అనేక అద్భుతమైనటువంటి సంకీర్తనలు వైష్ణవ భజనలన్నీ కూడా రాశారు. ఈ సౌరాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కువగా అధికంగా వాళ్ళు చెప్పుకునేటువంటి కీర్తనలు భజనలు ఏమేంటంటే నరసింహ మెహతావే. సో నరసింహ మెహతా యొక్క పుట్టి పెరిగిన స్థలం ఇదంతా మీరు చూడండి. జునాగఢ్ సంస్థానం అంటారు ఇదంతా. ఈ పర్వత ప్రాంతాల క్రింద మొత్తం అంతా కూడా ఇది జునాగఢ్ సంస్థానం. ఈ జునాగఢ్ సంస్థానం ఎంత గొప్పది అనంటే ఇక్కడ పరిపాలించినటువంటి రాజులందరూ కూడా గోవులకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. సో గోవులకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ ప్రాంతాన్ని ఈ పర్వతాన్ని కూడా ఏమని పేరు పెట్టారంటే గోమంత పర్వతం అని పేరు పెట్టారు. గోమంత అంటే గోవు పేరు మీదనే ఈ పర్వతానికి పేరు ఉందన్నమాట, గోమంత పర్వతం. మరి అంత చక్కటి పర్వతం తర్వాత కాలంలో వ్యావహారిక భాషలో గిర్నార్ పర్వతంగా మారిపోయింది. సో అందుకని ప్రవర్షణ పర్వతం అత్యంత ఎత్తైన పర్వతం. ఇది మామూలుగా మనం రావాలి అని అంటే 9,999 మెట్లు ఉన్నాయి. అన్ని మెట్లకి ఇక్కడికి రావాలనంటే ఈ కలియుగం శరీరాలు సహకరించవు కాబట్టి ఇక్కడ 2000వ సంవత్సరంలో 1984 సంవత్సరంలో ఇక్కడ రోప్ వేయాలనుకొని ప్రణాళిక రూపొందించారు. ఎప్పటికైంది అది 2020 సంవత్సరానికి అయ్యి 2020 సంవత్సరంలో ఈ రోప్వే ప్రారంభించారు. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైనటువంటి రోప్వేగా దీన్ని చెప్తారు. చాలా అత్యంత పొడవైనటువంటి రోప్వే ఇది. దాదాపుగా ఇది ఒక 3-4 కిలోమీటర్ల పొడవు ఉందన్నమాట. అంత పొడవైనటువంటి రోప్వే ఇది. చాలా విశిష్టమైనటువంటిది. దీని సహాయంతో ఈరోజు మేము ఆ కృష్ణ బలరాములు ఎక్కినటువంటి ఈ గిర్నార్ పర్వతాల్ని అధిరోహించగలిగే అవకాశాన్ని పొందాము. ఈ గిర్నార్ పర్వతం జైన్ దేవాలయం కూడా ఎవరైతే తీర్థంకరులు అని చెప్తారో ఆ తీర్థంకరులు కూడా ఇది ఎంతో ప్రసిద్ధి అనమాట. గోమటేశ్వర్లు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి వృషభదేవుని యొక్క ప్రార్థనలన్నీ కూడా చేస్తారు. మన భాగవతంలో 5వ స్కందంలో వృషభదేవుని యొక్క ప్రార్థనలు వస్తాయి. ఆ వృషభదేవుని యొక్క ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రార్థనలన్నింటినీ కూడా 3వ స్కందమో 5వ స్కందమో దాంట్లో వస్తాయి. వృషభదేవుడి యొక్క ప్రార్థనలో ఒక ముఖ్యమైన ప్రార్థన ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, ఆయన చెప్తారు,
తపోదివ్యం పుత్రకాయైన సత్వం శుద్ధేద్ యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం అని చెప్పి అంటారు. ఆయనకు 100 మంది పుత్రులు ఉంటే ఆ 100 మంది కుమారులు కూర్చోబెట్టుకొని చెప్తాడు, నాయనలారా జీవితం అనేది, మానవ జన్మ అనేది తపో దివ్యం, దివ్యమైన తపస్సు చేయడానికి ఉద్దేశించబడింది. ఆ తపస్సు దేనికోసం? శుద్ధేద్ యస్మాద్, మన యొక్క హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవడం కోసం. పరిశుద్ధమైన హృదయం ద్వారా బ్రహ్మ సౌఖ్యం అనంతం, అనంతమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించడానికి ఆ హృదయ పరిశుద్ధత అనేది జరగాలి అని చెప్పి వృషభదేవుడు చెప్తూ ఉంటారు. మీరు అక్కడ చూడండి, అక్కడ వృషభదేవుని యొక్క పరంపరలో ఉన్నటువంటి తీర్థంకరులకి జైన్ దేవాలయాలు చాలా చక్కగా దర్శనమిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా జైన్ దేవాలయాల సమూహాలు, అంటే వాళ్ళ తీర్థంకరులు 1, తీర్థంకరులు 2 అని చెప్పి అట్లా వరుసగా పరంపర అనమాట. సో వాళ్ళందరి యొక్క దేవాలయాలు అక్కడ మీకు కనిపిస్తున్నాయి, జైన్ దేవాలయాలు. సో అట్లా ఈ ప్రవర్షణ పర్వతం అనేటువంటిది అంబికా దేవాలయము, దత్తాత్రేయ దేవాలయము, జైన్ దేవాలయాలకి నిలువుగా ఉండి శ్రీకృష్ణ బలరాముల యొక్క దివ్యలీలకు నిదర్శనంగా, సాక్షిగా ఈ రోజు కూడా అత్యంత ఎత్తైనటువంటి పర్వతంగా ఇది భారతదేశంలో చాలా గొప్ప పర్వతంగా ఇది ఉందన్నమాట. అంటే హిమాలయ పర్వతాలు అత్యంత ఎత్తైనవి, వాటి తర్వాత ఈ పర్వతాలు అత్యంత ఎత్తైనవిగా చెప్పబడుతూ ఉంటాయి. ప్రవర్షణ పర్వతకి జై శ్రీ